అమెరికా కెనడా మధ్య ట్రేడ్ వార్ ముదురుతోంది. కెనడా అగ్రరాజ్యం తీరుపై గుర్రుగా ఉంది. దీంతో అమెరికాపై కెనడా తాజాగా ప్రతీకార సుంకాలు విధించింది. 27.6 బిలియన్ కెనడియన్ డాలర్స్ విలువైన అంటే దాదాపు 20 బిలియన్ డాలర్స్ 700కు పైగా అమెరికా వస్తువులపై టారిఫ్ విధించింది. ఈ మేరకు కెనడా పరిశ్రమల శాఖ మంత్రి ఫ్రాంకోయిస్ ఫిలిప్ షాంపేన్ ప్రకటించారు. 25% సుంకాలు ఉన్న వస్తువుల్లో గృహోపకరణాలు, జున్ను లాంటి పాల ఉత్పత్తులు, చేపలు, సముద్రపు ఆహారం ఉన్నాయి. ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులతో పాటు ఫర్నిచర్, వస్త్రాలకు అత్యధికంగా 50% సుంకాలు అమల్లోకి రాబోతున్నాయి. మరికొన్ని వస్తువులు, ఉత్పత్తులపై 15 నుంచి 25% చొప్పున ప్రతి సుంకాలను విధించింది. కెనడియన్ కార్లు, ట్రక్కులు, ఆటోమోటివ్ విభాగాలపై దిగుమతులపై కూడా ట్రంప్ 50% సుంకాలు విధించిన నేపథ్యంలో ఈ తాజా ప్రకటన వెలువడింది. అమెరికా వస్తువులపై ప్రతీకార సుంకాలతో పాటు దేశీయ వ్యాపారాలు, కార్మికుల కోసం కెనడా 7.5 బిలియన్ కెనడియన్ డాలర్స్ తో సహాయ ప్యాకేజీని ప్రకటించింది. అమెరికా ప్రతిపాదించిన కొత్త నిబంధనలు తమ దేశ ప్రయోజనాలకు అనుకూలంగా లేవని కెనడా చెబుతోంది. ఇక కెనడా నుంచి ఎక్కువ ఆశిస్తున్న అగ్రరాజ్యం ప్రతిఫలంగా తమకు చాలా తక్కువ వనరులు ఇస్తోందని చెప్తోంది. అందువల్లే తమ దేశంలోని కార్మికులు, వ్యాపారాలు, వ్యూహాత్మక రంగాలు, జాతీయ ప్రయోజనాలు దెబ్బతినకుండా ఉండేందుకు ఆ దేశంతో చర్చలు నిలిపివేసినట్టుగా కెనడా ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక కెనడా దశాబ్దాలుగా అమెరికాను దోచుకుంటుందని మరోవైపు అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్ హౌస్ ఆరోపించింది. తాజా సుంకాలతో ట్రంప్ దాని దోపిడీకి ముగింపు పలకారని తెలిపింది. వివక్షపూరితమైన ఆ దేశ వాణిజ్య పద్ధతులను ఇకపై తాము అంగీకరించబోమని స్పష్టం చేసింది. చర్చల సమయంలో ఉక్కు, అల్యూమినియం, కలప, ఇతర వస్తువులపై భారీ తగ్గింపులు చేపట్టేందుకు హామీ ఇచ్చామని, ప్రపంచంలోని ఏ దేశానికి ఇవ్వని ప్రాధాన్యతను కెనడాకిచ్చామని తెలిపారు. అయినా ఒప్పందం నుంచి వైదొలిగారని, చర్చలకు బదులుగా ప్రతీకారాన్ని ఎంచుకున్నారని తెలిపింది.